ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారతపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎంపీటీసీ ఉష్కీల వెంకటరాములు అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఉష్కీల వెంకటరాములు ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమని కొనియాడారు. ప్రపంచం గర్వించదగిన ప్రముఖులలో ముఖ్యుడు మన అంబేద్కర్ అని, భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలకు రూపకల్పన చేసి మన దేశాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, రాజ్యాంగ శిల్పి, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉష్కెల్ల వెంకటరాములు, పల్లె రవి, కౌన్సిలర్ రాజు, స్వదేశ్, పాండురంగారెడ్డి, జాన్ సుందర్, ఇమానియల్, సింగిరెడ్డి, పరమేశ్వర్, మాదిగ, రాము నాయక్, మాజీ ఎంపీటీసీ మహేందర్ నాయక్, పీటర్, చార్లెస్, కౌన్సిలర్ పాతూరు శ్రీను, మహేష్, రాజేష్, సంతోష్ నాయక్, హీరం నాయక్, వెంకటేష్ నాయక్, పాతూరి రమేష్, భాస్కర్ నాయక్ తదితరులు హాజరయ్యారు. बाबा साहेब अम्बेडकर की అంబేద్కర్ ఆశయాలను बाबा साहेब अम्बेडकर, हर बाबा साहेब अम्बेडकर, మైనార్టీల ఐక్యత అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చేసిన సేవలకు, ఎనలేని సేవలకు ఈరోజు మనము ఆయనకు చిన్న సేవనే మనం చేసేది. మరి ఆయన ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని, ఎన్నో విధి విధానాలు ఎదుర్కొని అందరికీ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి మరి అంబేద్కర్ అనేవాడు అందరి వాడు, ఏ కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు కనుక మరి అందరూ కూడా సహకరించి ఈరోజు వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని మరి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
క్రిస్టియన్పల్లి గ్రామంలో వార్డులో 10th వార్డు యందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మరి అదేవిధంగా జ్యోతులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రధానంగా నా పేరు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ, అంబేద్కర్ జాతర వర్కింగ్ ప్రెసిడెంటు. ప్రధానంగా ఇక్కడ మరి ఏదైతే వెంకటరాములు గారు కానీ, రవి గారు కానీ, అదేవిధంగా జాన్సన్ గారు కానీ, మరి పాతపాలెం కౌన్సిలర్ కానీ, మరి అన్న ఇమానుయల్ గారు కానీ, చార్లెస్ గారు కానీ, అందరు కూడా సరే పేర్లు తెలియడానికి ఏమనుకోవచ్చు, పీటర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పాతూరు రమేష్ బహుజన మహానీయుల శోభయాత్ర కన్వీనర్ గారికి, అదేవిధంగా పేరున అందరు కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ ఘన నివాళుల సందర్భంగా ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో ఇవాళ కుల వ్యవస్థ, అంటరానితనం, కుల నిర్మూలన జరగాలని ఎంతో కార్యక్రమాలు చేసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నది. ప్రధానంగా మహార్ చెరువు, పూణేలోని మహార్ చెరువు బాంబే దగ్గర మరి ఏదైతే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య మీద ప్రధానంగా మొట్టమొదటిసారి ఆయన ఉద్యమం చేసిన చరిత్ర ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే ఈ పేద వర్గాలు, బడుగు బలహీన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసము మరి ఏదైతే భారత రాజ్యాంగం ఇవాళ భారతదేశానికి అందించిన గొప్ప చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నది. అదేవిధంగా దేశంలో, రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఇవాళ ఆయనది ప్రపంచ విజ్ఞాన దివాస్గా ప్రకటించిన చరిత్ర ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు కూడా ఈ ప్రపంచంలో జ్ఞానవంతులు అంటే మొట్టమొదటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా కూడా ఆయన స్మరించుకుంటున్నా అంటే అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం, ఆయన ఘనంగా నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని తెలియజేస్తూ ప్రధానంగా మరి ఇలా అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇలా రిజర్వేషన్లు కల్పించిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అటువంటి గొప్ప మహనీయుడు మరి కుటుంబాన్ని కూడా మొత్తం పిల్లలను, మరి భార్యను, తల్లిదండ్రులను కూడా కోల్పోయినా కూడా ఈ ప్రపంచంలో ఉన్న 140 కోట్ల जोहार बाबा साहेब अंबेडकर गाరికి जोहार बाबा साहेब अंबेडकर गाరికి जोहार अंबेडकर ఆశయాలను జై భీమ్ జై భీమ్ మైనారిటీల ఐక్యత. ఈనాటి మహనీయుడైన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసే ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా భారతదేశం ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉందంటే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తే. ఆ స్ఫూర్తి భారతదేశాన్ని కాపాడుతుంది, అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుంది, వారికి న్యాయం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారి దయ వలన అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు, వెనుకబడిన వారికి ఉన్నతమైన స్థానాలలో, ఉద్యోగాలలో అన్ని విధాలుగా వారికి అండగా ఉంటూ ఆ విధమైన ఉన్నతి పొందుతున్నారంటే అది కేవలము ఆయన రచించిన రాజ్యాంగమే. కాబట్టి అలాంటి మహనీయుడు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటా మనందరికీ స్ఫూర్తిదాయకము, మన అదృష్టం. అందరికీ థాంక్స్.